ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కర్నూలు జిల్లాలో గ్రీన్కో సంస్థ ఏర్పాటు చేసినటువంటి 5,200 మెగావాట్ల కెపాసిటీ కలిగినటువంటి ఇంటిగ్రేటెడ్ రెన్యూబుల్ ఎనర్జీని ఆయన సందర్శించడం జరిగింది. అక్కడ సందర్శించి ఆ యొక్క సంస్థలో ఏవైనా లోపాలు ఉన్నాయా, ఏవైనా అనుమతులు ఉల్లంఘించబడినాయా అనేటువంటి విషయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి అక్కడ వెళ్ళిన తర్వాత ఆ పర్యటన అంతా ముగించిన తర్వాత ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నాకు అధికారులు చెప్పిన దాని ప్రకారం ఇది చాలా గొప్ప సంస్థ, ఇది రాష్ట్రానికే కాదు దేశానికి కూడా తలమానికంగా ఉంటున్నటువంటి గొప్ప సంస్థ అని ఆయన మాట్లాడడం జరిగింది. దాదాపుగా ఆయన చెప్పిన విషయాల ప్రకారం ఈ యొక్క సంస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 200 యూనిట్లు విద్యుత్తును ఎవరైతే వినియోగించుకుంటున్నారో అలాంటి కుటుంబాలకు దాదాపుగా 50 లక్షల కుటుంబాలకు విద్యుత్తును సప్లై చేసే అవకాశం ఉంటుందని, అదేవిధంగా రాష్ట్రంలో సగానికి పైగా వ్యవసాయ కుటుంబాలకు విద్యుత్ ఇచ్చే అవకాశం ఉంటుందని ఆయన చెప్తూ ఉన్నారు. అలాగనే దేశంలోని వివిధ రాష్ట్రాలకు, వివిధ ప్రైవేట్ కంపెనీలకు కూడా విద్యుత్తును సప్లై చేసేటువంటి పెద్ద ఒక ఇంటిగ్రేటెడ్ సంస్థ అని ఆయన ఒక రకంగా చెప్పాలంటే దాన్ని పొగడడం జరిగింది. ఓకే, రైట్, బాగానే ఉంది. కానీ ఈ సంస్థ ఎలా వచ్చింది? ఈ సంస్థ అనేది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉండగా 2022 సంవత్సరంలో మే 17వ తేదీన ప్రారంభించడం జరిగింది. ఆ ప్రారంభిస్తున్న సందర్భంలో అప్పుడు అధికారంలో లేనటువంటి ఈ కూటమి నాయకులే ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశము, జనసేన, బీజేపీ వాళ్ళు పర్యావరణాన్ని ఉల్లంఘిస్తున్నారని, అటవీ భూములను దోచేస్తున్నారని, ఒక రకంగా చెప్పాలంటే ఎవరో ఒక పారిశ్రామికవేత్తకు కట్టబెడుతున్నారని రకరకాల నిందలు, ఆరోపణలు, కోర్టులు రకరకాల ఉద్దేశాలు ఆపాదించారు. తీరా అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ సంస్థ గొప్పదని పొగుడుతుంది. ఓకే, రైట్, మంచిది. మాకు తెలిసింది కూడా ఏంది, ఏదైనా నిజం అనేది నిలకడ మీద నిదానంగా తెలుస్తుంది. అబద్ధాలు అనేవి అప్పుడప్పుడు అనేటివి ఉపయోగపడే విధంగా ఉంటాయి. సరే, ఇదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా ఈ కూటమి ప్రభుత్వంలో నాయకులు అభివృద్ధి లేదు అంటున్నారు. ఇది అభివృద్ధి కదా? దాదాపుగా 5,200 మెగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి ఒక ఇంటిగ్రేట్ రెన్యూబుల్ ఎనర్జీని ఏర్పాటు చేస్తే అది అభివృద్ధి కాదా? అదేగిన మీ యొక్క ఆధ్వర్యంలో నేను ఏర్పాటు చేసింటే ఎన్ని సంవత్సరాలు చెప్పుకుంటే వాళ్ళు. ఇప్పుడు కియా ఏర్పాటు చేసిండ్రు, ప్రతి మాటకు కియా 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 అంటారు. కానీ దురదృష్టం ఏం చేస్తాం, వైసీపీ వాళ్ళకి చెప్పుకొని చేతగాక చేసింది. ఒకవేళ అరకొర చెప్పినా కూడా అది ప్రజల్లోకి వెళ్ళే అవకాశం లేకుండా అటువైపు కూటమి నేతలు వాళ్ళకు ఉన్నటువంటి మీడియా బలం ఉపయోగించడం జరిగింది. వాస్తవంగా ఈ రాష్ట్రంలో చాలామందికి తెలిసినప్పటికీ కొందరు అపోహాలు, కొందరు నిజాలు తెలుసుకోకూడదనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి కాలంలో అభివృద్ధి జరగలేదనేటువంటి ఒక నీతిమాలమైనటువంటి మాటలు మాట్లాడడం జరుగుతుంది. ఎందుకు అభివృద్ధి లేదు? శ్రీకాకుళం నుంచి మొదలు పెట్టుకోండి. శ్రీకాకుళంలో, పలాసలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక సమస్య, ఫ్లోరోసిస్ సమస్య, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఉద్దానం దగ్గర ఏర్పాటు చేయలేదా? ఉద్దానం సమస్య క్లియర్ కాలేదా? 1,200 కోట్ల రూపాయలతో శాశ్వతంగా ఉద్దాన సమస్య తీర్చడం జరిగింది. అదేవిధంగా ప్రతిసారి ఎన్నికలకు ముందు భోగాపురం ఎయిర్పోర్ట్ అనే మాటలకే పరిమితమైనటువంటి దాన్ని ఆయన కాలంలోనే శంకుస్థాపన చేసి పనులు ప్రారంభమని శరవేగంగా పనులు జరుగుతుంటాయి. అదేవిధంగా 6 సీపోర్ట్లకు శ్రీకారం చుట్టడం జరిగింది. వాటిల్లో కొన్ని కంప్లీట్ కావడం జరిగింది, కొన్ని మధ్య దశలో ఉండిపోయినాయి. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో వెలుగోడు ప్రాజెక్టు వేగంగా ముందుకు పోవడం జరిగింది, పనులు కూడా కంప్లీట్ కావడం జరిగింది. అదేవిధంగా కడప జిల్లాలో కొప్పర్తి రోడ్లో ఎన్నో సంస్థలు తీసుకురావడం జరిగింది. శ్రీ సిటీలో కూడా ఎన్నింటికో శ్రీకారం చుట్టడం జరిగింది. ఇలా ఎన్నో ఉన్నాయి. అదే కాకుండా రాష్ట్రంలో గ్రామ సచివాలయ వ్యవస్థ తెచ్చినప్పుడు దానిలో భాగంగా ఆర్బీకేలకు కానీ సచివాలయాలకు కానీ అనేక భవనాలు నిర్మించడం జరిగింది. ఇవన్నీ అభివృద్ధి కాదా? ఇవన్నీ అభివృద్ధిలో భాగమే కదా. కాకపోతే ఏం చేద్దాం, మనం చేస్తే అభివృద్ధి, ఏరే వాళ్ళు చేస్తే విధ్వంసం అన్న రీతిలో కూటమి నేతలు వ్యవహరించడం జరిగింది. ఇప్పటికైనా నిజాలు తెలుసుకుంటున్నందుకు సంతోషం. ఏ ప్రభుత్వమైనా తన పరిధిలో, తన ఉన్నంతలో చేయాలనుకుంటారు కానీ చేయకుండా వదిలేసే అవకాశం ఉండదు. అది ఎవరైనా సరే ఒక్కొక్కరు కలిసి వస్తుంది, కొందరు కలిసి రాకపోవచ్చు. ఎప్పుడు అభివృద్ధి లేదని అంత విచిత్రమైన ప్రచారం చేసి ఈరోజు ఒక్కొక్కటి ఎన్నికలకు ముందు మీరు చేసిన ప్రతిదీ అబద్ధం తెలిసిపోతుంది.
ఈ మధ్యకాలంలో ఇంకా ఒక విచిత్రమైన వాదన తెస్తున్నారు. కొందరు పారిశ్రామికవేత్తలంట నెక్స్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రారు అనేటువంటి గ్యారెంటీ మీరు ఇవ్వగలిగితే మేము పెట్టుబడులు పెడతామని చెబుతున్నారని కూటమిలో ఉన్నటువంటి ముఖ్యంగా లోకేష్ చౌదరి గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఇది ఏమాత్రం నిజమేనా? ఏ బుద్ధి ఉన్నోడైనా ఏ పారిశ్రామికవేత్త అయినా మేము ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మేము పెట్టుబడులు పెట్టము అన్న ఒక్క పారిశ్రామికవేత్త పేరు చెప్పండి. చెప్పండి మీకు చేత అయితే. ఒక్క పారిశ్రామికవేత్త ఆ విధంగా చెప్పినాడు అని మీరు చెప్పండి. ఏం లేదు, మొత్తం మాటలు అంతే. గుడ్డను కాల్చాలి, ముఖం మీద వేయాలి, అది తుడుచుకోవడం మీ జీవితాంతం అనడం. ఎవరైనా ఆ మాటలనే అవకాశం ఉందే? వాళ్ళకి తెలియదా ప్రజాస్వామ్యంలో? ఏ ప్రభుత్వమైనా ప్రజాస్వామ్యంలో ఒకే ప్రభుత్వం ఉంటుందే? పోనీ ఒక సంస్థలు పెద్ద సంస్థలు ఏర్పాటు చేసి ఒక 2-3 ఏళ్ళలో కంప్లీట్ అయ్యే అవకాశం ఉందే? ఈరోజు మీరు ఎన్టీపీసీ 2 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతుంది అంటున్నారే, ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఎన్టీపీసీ? గతంలో ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్ట్ సమ్మిట్ పెడితే ఆ సమ్మిట్లో భాగంగా 2 లక్షల కోట్లకు పైగా ఎన్టీపీసీ అప్పుడే ఒప్పందం చేకూర్చుకోవడం జరిగింది. అలాగే చాలా సంస్థలు కూడా ఆ గ్లోబల్ సమ్మిట్లో ఒప్పందాలు జరిగినాయి. అవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి మెల్లమెల్లగా వస్తున్నాయి. ఓకే, రైట్, సంతోషమే. ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే మంచిదే. కాకపోతే ఇక్కడ వచ్చిన సమస్య ఏంది? మనం చేస్తేనే అభివృద్ధి, ఏ రోజులు చేసి విధ్వంసం అంటారు చూడు, అదే ఇబ్బంది. ఇప్పటికైనా దయచేసి అటువంటి మాటలు పక్కన పెట్టుకొని రాష్ట్ర అభివృద్ధికి చూసుకోండి. విశాఖపట్నంలో ఎన్ని ఎంఎస్ఎంఈలు రావడం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా దాదాపు 2 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈలు రావడం జరిగింది. ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎంఎస్ఎంఈల ద్వారా కానీ ఎక్కువ ఉపాధి పొందేది. ఎక్కువ మనకు వస్తున్నటువంటి ఎగుమతులు కూడా ఎంఎస్ఎంఈ ద్వారా కానీ జరిగేది. ఎందుకు అభివృద్ధి జరగలేదు? ఆదాని డేటా సెంటర్ పెట్టలేదా? మీరేమంటే లూలు మాల్ అంటారు. ఏమైంది లూలు మాలు? మీరు అధికారంలోకి వచ్చిన జూలై నెలలో ఇప్పుడు మిమ్మల్ని కలవడం జరిగింది. ఇంతవరకు ఎందుకు పెట్టలేదు? అట్లే ఉంటుంది. ఏమైనా కొందరు వస్తుంటారు, పోతా ఉంటారు. అంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి ఉంటే పరిశ్రమలను పారిపోతాయని, మేముంటే పరిశ్రమలను పరిగెత్తుకొత్త వచ్చాయని ఇలాంటి విచిత్రమైన వాదన మాట్లాడగాకండి. ఎందుకంటే అయిపోయింది. మీరు చెప్పింది, ఎలక్షన్స్ ముందు చెప్పింది ప్రతిదీ అబద్ధం అనేది మీరే తెలుస్తున్నారు. ఎన్నికలకు ముందు మహిళల అక్రమ రవాణా గురించి ఎన్నో మాటలు చెప్పారు. 30,000 మంది మిస్ అయినారని. కానీ చివరికి ఏమైంది? 30 మందో 40 మందిని మీదే తెలిసిండ్రు. రాష్ట్ర అప్పులకు సంబంధించి 12 లక్షల కోట్లు అన్నారు. కానీ చివరికి ఏం తెలిసిండ్రు? 2.5 లక్షలు. అంటే మొత్తం కలుపుకుంటే మీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంతా కలుపుకుంటే 6 లక్షల కోట్లు చిల్లారని మీరు తెలిసిండ్రు. అభివృద్ధి లేదన్నారు. ఇప్పుడు చెప్తున్నారు కదా ఒక్కొక్కటి అభివృద్ధి అని. ఈ మధ్యకాలం ప్రభుత్వ స్కూల్ సందర్శించారు కదా, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కూడా పెట్టిండ్రు కదా, స్కూల్స్ అని అద్భుతంగా ఉన్నాయని మీరు పొగుడుతుండ్రు కదా. ఇదంతా అభివృద్ధి కదా? ఇంకా ఎటు జగన్మోహన్ రెడ్డి గారు తాను ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ప్రతి అంశాన్ని తూచా తప్పకుండా పాటించడు. ఏదో 1-2 మినహాయించి అవి పెద్ద లెక్కలేక తీసుకోవాల్సిన అవసరం లేదు. 100 పనులు చెప్పినప్పటికీ 1-2 చేయకపోయినంత మాత్రాన దాన్నే బూచిగా చూపాల్సిన అవసరం కూడా లేదు. ఈ విధంగా రాష్ట్రంలో ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా సంక్షేమము అభివృద్ధి అనేది 2 వైపులా 2 కళ్ళలాగా చాలా వేగంగా పోవడం జరిగింది. కానీ మీరు మాత్రం మీకు ఉన్నటువంటి మీడియా బలంతో అభివృద్ధి లేదు సంక్షేమం చేస్తున్న ఆ సంక్షేమం కూడా డబ్బులు ఊరకు అప్పులు చేస్తుండ్రు. దానివల్ల జనాలు సోమరిపోతులు అయిపోతారని హేళన చేసి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చెప్పిన చేతగాక సంక్షేమం చేయలేక, పోనీ అభివృద్ధి పూర్తి స్థాయిలో చేస్తున్నారంటే అది కూడా చేతగాక కేవలం అమరావతిని ఏ విధంగా చేయాలి, పోనీ అమరావతినైనా ఏమైనా చేస్తారంటే అది లేదు. ఊరక కంపు చెట్లు కొట్టుకోవడం, రోడ్లు చూసుకోవడమే తప్పుగా. దయచేసి ఇప్పటికైనా మీ వితండవాదాన్ని పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధికి హానెస్ట్గా కష్టపడండి. కష్టపడితే ఏదో ఒకటి తెలుస్తుంది మీరు పడిన కష్టం. అంతేగాని అంత గ్లోబల్ ప్రచారాలు చేసుకుంటా పోతే పెద్ద ఉపయోగం అనేది ఉండదు.